students, welcome to this session. In this video, we will discuss how to fill TG ICET 2025 application. ఈ వీడియోలో మనం టీజీ ఐసెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది డిస్కస్ చేద్దాము. డియర్ స్టూడెంట్స్, యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ home page. Now here, Mahatma Gandhi University recently released a notification for TG ICET. TG ICET కోసం మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి రీసెంట్గా మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ పేజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్లో నోటిఫికేషన్, రీజనల్ టెస్ట్ సెంటర్స్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ద టీజీ ఐసెట్ 2025, instructions to the candidates, normalization of the question paper, user guide and syllabus, previous question papers, mock test, ఇలా మనకు స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఒక సైడ్లో ఇచ్చారు. సెకండ్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్లో ఏమేమి కావాలి, డాక్యుమెంట్స్ ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి అనేది మనం ఈ పార్ట్లో డిస్కస్ చేస్తాం. అఫ్ కోర్స్ today we are going to discuss how to fill an application part. Now the other side, if you observe the news related to this notification, so payment enta cheyali, now what is the last date, without late fees, with late fees of 250, with a late fees of 500, and corrections, online application lo corrections unte ఏ టైంలో ఏ విండో ఏ టైంలో మనం కరెక్షన్స్ చేయొచ్చు, all this information here given in this box. Okay, now my dear students, please listen to me carefully. Here in application, how to fill an application is total 4 levels ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్, అప్లికేషన్ ఫీ పేమెంట్. ఫస్ట్ మనం ఫీజ్ పే చేయాలి. నా ఫీజ్ పేమెంట్ అనగానే చూడండి, ఇక్కడ 750 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 550 ఫర్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్. సో ఫీ స్ట్రక్చర్ మనకి ఇచ్చారు. సెకండ్ లెవెల్ ఏముంది, ఇక్కడ పేమెంట్ ఆఫ్ స్టేటస్, అంటే మనం ఫీజు పే చేసింది పేమెంట్ ఎలా ఉంది, సక్సెస్ అయిందా లేదా, రెప్లికేట్ అయిందా, అంటే అది మనకి రిఫ్లెక్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవడానికి అనమాట. నౌ ద థర్డ్ వన్, ఫిల్ అప్లికేషన్ ఫామ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ వీ నీడ్ టు ఎంటర్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏం చదివాము, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ అండ్ అడ్రస్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత దెన్ ప్రివ్యూ చూసుకుంటాం. ప్రివ్యూలో మనకి మనం చేసిన డేటా, ఎంటర్ చేసిన డేటా కరెక్ట్ ఉందో లేదో మనం ఒకసారి రీవెరిఫై చేస్తాము. దెన్ సబ్మిట్ చేస్తాము, ఫ్రీజ్ చేసి సేవ్ చేసి ఫ్రీజ్ చేసి సబ్మిట్ చేస్తే దెన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. నౌ యు ఆర్ సపోజ్ టు టేక్ ద ప్రింట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్ తీసుకోవాలి. అట్లీస్ట్ 2 సెట్స్ మాత్రం మీ దగ్గర పెట్టండి. 2 సెట్స్ ఆఫ్ అప్లికేషన్స్ మీ దగ్గర పెడితే ఈ ఫ్యూచర్ కరస్పాండెన్స్ మీకు బాగుంటుంది. రైట్, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ బై క్లికింగ్ అప్లికేషన్ ఫీ పేమెంట్. వెన్ యూ క్లిక్ ఆన్ ద అప్లికేషన్ ఫీ పేమెంట్, యూ విల్ ఫైండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఒక్కసారి చూడండి. ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ పేమెంట్. సో ఇన్స్ట్రక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒక్కసారి చదవండి. చదవకపోయినా ప్రాబ్లం లేదు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ క్లియర్లీ. ఓకే, now here just continue ni click cheyandi. Click on continue. Then you will find a dialog box on your screen. Dialog box lo note icharu. Em icharu note ikkada, I have read the notification and instructions to the candidate. I declare that I have ensured my eligibility criteria for TG 2025 ICET examination. Yes అని క్లిక్ చేయండి. అంటే ఆల్రెడీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నా నోటిఫికేషన్లో అవన్నీ నేను చదివాను, ఇప్పుడు నేను అప్లికేషన్కి ఎలిజిబుల్, నేను అప్లై చేస్తున్నాను అని చెప్పేసి మీరు కన్సర్న్ ఇస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫీ పేమెంట్ పేజ్. మై డియర్ స్టూడెంట్స్, హియర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ డీటెయిల్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, హియర్ ద కాలమ్స్ విత్ ద స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ నేమ్ స్టార్ మార్క్ ఉంది అంటే ఎలా ఉండాలి క్యాండిడేట్ నేమ్, యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. మీ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్లో మీ పేరు ఎలా అయితే ఉందో ద సేమ్ వేలో పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇనిషియల్ లెటర్ ఉంది, ఇంటి పేరుకి ఇనిషియల్ లెటర్ ఉంది, డాట్ యువర్ నేమ్ ఉంది, అలాగే రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ లెటర్ కాకుండా పూర్తి పేరు ఉంది, ఆ పూర్తి పేరు రాయాలి. అంటే మీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. దెన్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ యూ నీడ్ టు ఎంటర్ హియర్. ద ఫార్మెట్ చూడండి, DDMMYYY. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది డేట్, మంత్ అండ్ ఇయర్ ఫార్మెట్లో ఉంది. ఓకే, ద నెక్స్ట్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్, వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇవ్వండి, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్, ఫర్దర్ కరస్పాండెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయగానే మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది, ఆ రిఫరెన్స్ ఐడి ఈ నంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది. దెన్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండటరీ, ఇక్కడ స్టార్ మార్క్ లేదు చూడండి, అంటే ఇది ఉంటే బెటర్. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఒకవేళ దీని నెట్వర్క్ లేదు, ఈ మొబైల్ నెంబర్ పని చేయట్లేదు, నాట్ వర్కింగ్, దెన్ యూ క్యాన్ డూ యువర్ అదర్, అంటే యూ కెన్ డూ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్లో మనం ఈ నెంబర్ని వాడుకోవచ్చు. ఓకే, అండ్ హియర్ ఈ నెంబర్, మొబైల్ నెంబర్ ఎవరిది ఉండాలి? బెటర్ ఏమిటంటే ఫాదర్, మదర్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీతో ఎక్కువగా క్లోజ్గా ఎవరైతే ఉంటారో, మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళ నెంబర్స్ ఇస్తే బెటర్ ఉంటుంది. దెన్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఈజ్ కంపల్సరీ. చూడండి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది, సో ఇట్ ఈస్ కంపల్సరీ. ఇది కూడా మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ టచ్ హియర్ యూ విల్ గెట్ డ్రాప్ డౌన్ బాక్స్, ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఇందులో మీ కోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిఏ అనుకోండి, క్లిక్ ఆన్ బిఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ బీకామ్ క్లిక్ చేయండి. సో ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ ఎ ఫైనల్ ఇయర్ ఆర్ కంప్లీటెడ్, ఏదైనా సరే జస్ట్ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేస్తే చాలు. సో దిస్ టీజీ ఐసెట్ ఆల్రెడీ పాస్డ్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. సో హియర్ బీఎస్సీ అయితే బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ ఇలా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయి. అదర్ దాన్ ఈ కోర్సెస్ ఇంకేమున్నాయి అనుకోండి, అదర్ దాన్ దీస్ కోర్సెస్ ఏమైనా ఉంటే అదర్ క్లిక్ చేయండి. అండ్ ఆ కోర్స్ అనేది మినిమం 3 years డ్యూరేషన్ మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ బీఎస్సీ అని క్లిక్ చేశాను, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చూడండి బీఎస్సీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను బీఎస్సీ కాదు, బై మిస్టేక్ బీఎస్సీ క్లిక్ అయింది, బీకామ్ స్టూడెంట్, సో బీకామ్ క్లిక్ చేయండి, చేంజ్ అయిపోతుంది. ఓకే, నీడ్ నాట్ టు వరీ, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. నా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేస్తున్నారో ఆ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరి మీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అది ఎంటర్ చేస్తే నెక్స్ట్ వన్ ఇస్ ద కేటగిరీ ఈజ్ కంపల్సరీ. నౌ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, సో కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో మీ కేటగిరీ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐఎమ్ టేకింగ్ హియర్ ఓసీ. ఓకే, లేదు సార్ నేను బీసీఏ, క్లిక్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, యూ కెన్ క్లిక్, సో క్లిక్ ఆన్ ద కేటగిరీ. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దెన్ నెక్స్ట్ వన్, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, అంటే ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అన్నారనుకోండి, ఏమంటాడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఎస్ గివ్ సదరం సర్టిఫికేట్ నెంబర్, మీకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ అయి ఉంటుంది, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు సార్ నేను ఐఎమ్ నాట్ ఏ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్, నో అని చెప్పారు, నో అంటే ఇంక సర్టిఫికేట్ ఏముండదు. సో జస్ట్ డైరెక్ట్లీ నెక్స్ట్ ఏరియా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పేమెంట్ టైప్ when you observe, just look at the options here. Net banking HDFC, net banking ICICI, net banking SBI, net banking others, debit card and credit card. సో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీకు ఫేవరబుల్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ అని చేయండి. లేదు అంటే నెట్ బ్యాంకింగ్. సో ఇక్కడ మీకు 750 అని వచ్చేసింది, ఎందుకంటే మీరు ఓసీ స్టూడెంట్గా అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అన్నారనుకోండి 550 రూపీస్ అయిపోతుంది ఆటోమేటికలీ. ఎస్సీ అంటే 550, ఓసీ నౌ 750,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేశాను చూడండి, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్ ఎస్ అని చెప్పాను, 550 అయిపోయింది. నో అని చెప్పాను, 750 అయిపోతుంది. అంటే సో హియర్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో జస్ట్ వెరీ సింపుల్. నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్ మీది, మీ ఆల్టర్నేట్ నంబర్, దెన్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ, అండ్ మీ కోర్స్ ఏదైతే ఉందో బీకామ్ బీఎస్సీ ఏదైతే చేస్తున్నారో అది, హాల్ టికెట్ నెంబర్, మీ కేటగిరీ, అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనా కాదా అంటే ఎస్ ఆర్ నోలో చెప్పండి. అండ్ దెన్ పేమెంట్ ఎలా చేస్తున్నారు, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. నేను జస్ట్ డెబిట్ కార్డ్ని ఇచ్చాను, 750 రూపీస్. ఇక్కడ లాస్ట్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రొసీడ్ టు పేమెంట్కి పైన ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏముంది, ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. ఇక్కడ క్యాండిడేట్కి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ గురించి అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ నేను చదివాను, నేను సాటిస్ఫై చేస్తున్నాను అని చెప్పేసి మీరు కన్సర్న్ ఇస్తున్నారు. ఓకే, సో దాని గురించి మీరు ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే టిక్ మార్క్ విల్ అపియర్ ఆన్ దాట్. ఆ బాక్సుల్లో టిక్ మార్క్ వస్తుంది. దెన్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్రొసీడ్ టు పేమెంట్. ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే పేమెంట్ వెళ్తుంది. దెన్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ కార్డ్ డీటెయిల్స్. ఇక్కడ డెబిట్ కార్డ్ ఉన్నాం కాబట్టి కార్డ్ నంబర్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, సివివి నెంబర్ ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయాలి. దెన్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే దెన్ ఏమొస్తుంది, మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది. యూ విల్ గెట్ వన్ రిఫరెన్స్ ఐడి. మీ మొబైల్ నంబర్కి రిఫరెన్స్ ఐడి వస్తుంది. అంటే మీరు 750 రూపీస్ ఆర్ 550 రూపీస్ ద ఫీజ్ పేమెంట్ ఫర్ టీజీ ఐసెట్ కంప్లీట్ చేశారు, పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడితో మనం ఫర్దర్గా మన అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అవుతుందో అది మనం కంటిన్యూ చేయొచ్చు. నౌ sometimes as soon as you do your payment, automatically immediately the application form generate అయిపోతుంది. అంటే అప్లికేషన్ ఫామ్ మీ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, అది టైం తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద సర్వర్ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హియర్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది, మీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, రిఫరెన్స్ ఐడి నంబర్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏమిటి, ఆల్రెడీ ఏముంది, ఏం ఫిల్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో అది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. దెన్ నెక్స్ట్ వన్ ఇలాగ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేస్తాయి. నౌ మీరు ఎంటర్ చేయాల్సింది ఇక్కడ ఏమిటంటే ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. చూడండి స్టార్ మార్క్ ఉంది అంటే ఇట్ ఈస్ కంపల్సరీ. దెన్ మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. నౌ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, నౌ అది మీరు ఎంటర్ చేయాలి. ద నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్ ఆప్షనల్, రేషన్ కార్డ్ నంబర్ ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. మై డియర్ స్టూడెంట్స్, నవ్ డేస్ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. దెన్ నెక్స్ట్ రేషన్ కార్డ్ అంతే ఉంటే ఎంటర్ చేయండి, ఇది ఆప్షనల్ కాబట్టి ఎంటర్ చేయకపోయినా నో ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ మనం 2 మార్క్స్ ఇవ్వాలి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్ 2. అంటే ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మార్క్ షీట్స్లో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది. నౌ ఎ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్ చీక్, సో పొజిషన్స్ ఉంటాయి. ఆ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఐడెంటిఫికేషన్ మార్క్స్ యూ నీడ్ టు ఎంటర్ హియర్. సో 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉండాలి. దెన్ నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ చూడండి, హౌస్ నంబర్ ఆర్ కేర్ ఆఫ్. సో ఫ్లాట్ నంబర్, హౌస్ నంబర్, అపార్ట్మెంట్ నంబర్, అపార్ట్మెంట్ నేమ్ ఏవైతే ఉన్నాయో అదంతా ఎంటర్ చేయండి. దెన్ ఫ్లాట్ నంబర్, విలేజ్, స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, దెన్ మండల్, టౌన్, సిటీ. సో సిటీ ఆర్ ఏరియా ఇవన్నీ మనం ఎంటర్ చేసి దెన్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్, దెన్ నెక్స్ట్ state, next one is pin code, next alternate mobile number కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మనం
స్టార్టింగ్లో ఎంటర్ చేసాం కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్. నా హియర్ యూ నీడ్ నాట్ టు రైట్ అగైన్, ఆటోమేటికలీ అది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నౌ నెక్స్ట్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ మీన్స్ నౌ ఆర్ యూ బిలాంగ్ టు ఓయూ ఏరియా, అంటే తెలంగాణ స్టేట్లో చదువుకున్నారా లేకపోతే అవుట్ సైడ్ తెలంగాణ చదువుకున్నారా. తెలంగాణలో అయితే లోకల్ అని చెప్పండి, అవుట్ సైడ్ అయితే నాన్ లోకల్ అవుతారు, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్తారు. ఓకే, దెన్ నెక్స్ట్ రిఫర్ ద ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్. రిజర్వేషన్, రిజర్వేషన్ అంటే నౌ తెలంగాణ స్టేట్ అదర్ దాన్ తెలంగాణ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్ కేటగిరీ. జస్ట్ లుక్ అట్ ద కేటగిరీ డీటెయిల్స్. సోషల్ స్టేటస్ ఓసీ కేటగిరీ, ఆల్రెడీ ఇది మనం ఎంటర్ చేసాము ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్. డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీరు బిలాంగ్ చేస్తారా అంటే ఎవరు ఈడబ్ల్యూఎస్లో వస్తారు అంటే పర్సన్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ హూజ్ ఫ్యామిలీ హ్యాస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakh rupees, అంటే 8 lakhs rupees కన్నా లెస్ ఎవరైతే ఉందో వాళ్ళు మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద రిజర్వేషన్. మీరు ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఇఫ్ యు ఆర్ క్లికింగ్ ఎస్ యూ నీడ్ టు ప్రొడ్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నో అయితే యూ నీడ్ నాట్ టు రైట్ ఎనీథింగ్, జస్ట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. లుక్ అట్ దిస్ వన్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీన్స్ ఎన్సిసి క్యాండిడేట్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్. ఇందులో మీరు ఏమైనా మీరు పార్టిసిపేట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీలో పార్టిసిపేట్ చేశారు, యూ కెన్ క్లిక్ ఆన్ ఎన్సీసీ. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మీకు స్టేట్ లెవెల్లో ఉన్నాయి, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది, నేషనల్ లెవెల్లో మీరు అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. సో యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ వన్ ఆఫ్, మీ దగ్గర ఏదైతే సర్టిఫికెట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఫిజికలీ ఏబుల్డ్ క్యాండిడేట్స్. ఆల్రెడీ మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్ అడిగినారు, సో ఇక్కడ మనం నో అని చెప్పాము, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. యూ కాంట్ చేంజ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ మైనారిటీ నాన్ మైనారిటీ. నాన్ మైనారిటీ అయితే నో అని చెప్పేస్తాము, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ పెడతాము, మైనారిటీ అయితే మైనారిటీ అని చెప్పేసి పెడతాము. మైనారిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి చూడండి, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, బుద్ధిస్ట్, సిక్, జైన్ అండ్ జొరాస్ట్రియన్, అదర్ మైనారిటీ కమ్యూనిటీస్. సో ఇక్కడ మనకి ఇలా మనం ఏదైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏ బుద్ధిస్ట్, సో యూ కెన్ ఆప్ట్ బుద్ధిజం. అండ్ జొరాస్ట్రియన్ అయితే జొరాస్ట్రియన్ అని చెప్పేసి ఆప్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనిటీ యూ కెన్ ఆప్ట్ యువర్ కేటగిరీ. ఓకే, మైనారిటీ స్టేటస్. దెన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉంది? బిలో 1 lakh ఆర్ అబోవ్ 1 lakh ఆర్ మోర్ దాన్ 2 lakhs. సో మోర్ దాన్ 2 lakhs అయితే మోర్ దాన్ 2 lakhs, ఆర్ లెస్ దాన్ అయితే లెస్, అండ్ మోర్ దాన్ 1 lakh అయితే 1 lakh, బిలో 2 lakhs ఇది ఏదైతే ఉందో దీంట్లో మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి. దెన్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. నౌ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్, అండ్ దెన్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, దెన్ బ్రాంచ్ నేమ్, దెన్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇవన్నీ మీకు పాస్బుక్ మీద ఉంటుంది. పాస్బుక్ మీద మీ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అండ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్, అకౌంట్ నంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ ఫిల్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మీరు ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీరు ఇచ్చారు కదా, సో అదే సేమ్ ఆప్ట్ చేసిందే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, బిఎస్సి. నౌ జస్ట్ అబ్జర్వ్, వేర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్? ఎక్కడ కంప్లీట్ చేశారు? అర్బన్, రూరల్? అర్బన్ అయితే అర్బన్ అని పెట్టండి, రూరల్ అయితే రూరల్ అని పెట్టండి, క్లిక్ చేయండి. రైట్, నెక్స్ట్ యూనివర్సిటీ. రైట్ యువర్ యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ కాకతీయ యూనివర్సిటీ, ఆర్ శాతవాహన యూనివర్సిటీ, నల్గొండ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఏ యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో జస్ట్ రైట్ ఆన్ దాట్ యూనివర్సిటీ నేమ్. దెన్ నెక్స్ట్ కాలేజ్, ఎంటర్ ద కాలేజ్ నేమ్. సో మీ కాలేజ్ పేరు అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. దెన్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, ఆల్రెడీ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇచ్చారు కాబట్టి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,
సో 25లో రాస్తున్నారు. సో పర్సంటేజ్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్లో ఆ పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. సో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి? సో స్టాటిస్టిక్స్ ఉందా, లేకపోతే ఎకనామిక్స్ ఉందా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందా, బాటనీ, ఫిజిక్స్, మ్యాథ్స్, zoology, chemistry. So whatever the subjects you have, elective subjects in your graduation, those subjects you need to enter the subjects. 3 subjects ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. దెన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే గ్రాడ్యుయేషన్ మీరు ఏ మీడియంలో చదివారు, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఉర్దూ ఆర్ అదర్. సో ఏ మీడియంలో చదివారో ఆ మీడియంని మీరు ఆప్ట్ చేయాలి. జస్ట్ ఆప్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో జస్ట్ ఆప్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ యూ నీడ్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. Intermediate or equivalent means here first write down the intermediate hall ticket number. Hall ticket number you need to enter. Then next, month and year of passing. Month and year of passing. So month of passing ఇక్కడ చూడండి. సో ఏ మంత్ లో పాస్ అయ్యారు? ఏప్రిల్. దెన్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీన్స్ 22. Okay. Then intermediate board. Intermediate board means TG intermediate board, open school, CBSE, others. So here TG intermediate board, select the corresponding మీ board of examination ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి it from this drop box. Then next, do you have mathematics subjects at inter or degree level? అంటే ఎస్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. మ్యాథమెటిక్స్ అనేది మీ ఇంటర్మీడియట్లో ఉంది యాజ్ ఎ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. యూ స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్, దెన్ క్లిక్ ఎస్. ఇఫ్ నో అయితే నో అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే వేర్ డిడ్ యూ కంప్లీట్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. అర్బన్ అయితే అర్బన్ అండ్ రూరల్ అయితే రూరల్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ చూడండి మీ మార్క్ షీట్లో ఉంటుంది. జస్ట్ ఎంటర్ ద ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మంత్ ఏ మంత్లో పాస్ అయ్యారు, మార్చ్ ఆర్ ఏప్రిల్, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ విచ్ ఇయర్ ఇట్ వాస్ కంప్లీటెడ్, ఏ ఇయర్లో మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ చేశారు, 2019. అండ్ ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో టీజీ, ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అదర్స్. సో మీ ఏదైతే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉందో జస్ట్ click on that. Then next you need to fill place of study. Class 6th నుంచి డిగ్రీ వరకు, class 6th to degree. So place of study, for example class 6 ఎక్కడ చదివారు, let us take here Hyderabad. So I am clicking on it. 7th again Hyderabad. Now 8th, now again Hyderabad. Now what about 9th class? Let us take here Adilabad. Okay, so the place where you studied, సో ఎక్కడైతే మీరు చదివారో ఆ ప్లేస్ మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి, అండ్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో కామారెడ్డి. నా వాట్ అబౌట్ గ్రాడ్యుయేషన్ అగైన్ హైదరాబాద్. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే మీరు స్కూలింగ్, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఏ సిటీలో చదివారు, ఏ ప్లేస్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఫిల్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, టెస్ట్ జోన్ సెంటర్ ప్రిఫరెన్సెస్. అంటే మనకి 3 సెంటర్స్ ఆప్ట్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, జస్ట్ లుక్ ఎట్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అండ్ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4, కరీంనగర్. ఇలా మనం అబ్జర్వ్ చేస్తే టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. హైదరాబాద్ 1లో ఏముంది చూడండి, ద నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ఏరియాస్ కవర్డ్ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4. సిమిలర్లీ కోదాడ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, Karimnagar. So these are the places. So I'm going with Hyderabad 1, first preference. Now second, when you observe this one, Hyderabad 1 already వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఉండదు. సో ఇక్కడ మనం I'm touching here, I'm going with this next. So next third preference observe చేస్తే then I'm going with the Hyderabad 4. So these are the my preferences అంటే టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ప్రిఫరెన్సెస్. నేను హైదరాబాద్ 1, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4 ఆప్ట్ చేశాను. ఓకే,
ద టెస్ట్ సెంటర్ కెన్ నాట్ బి చేంజ్ వన్స్ ద సెలెక్టెడ్. ఒకసారి మీరు టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, నౌ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీడియం ఆఫ్ టెస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో మీరు ఏది ఇన్స్ట్రక్షన్ ఏదైతే మీడియంలో కావాలో పేపర్ అది మీరు ఆప్ట్ చేయొచ్చు. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, dear student, one more important thing here. Here you need to upload your photograph. Photograph మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. What is the size of the photograph means less than 50 KB. The format JPG or JPEG format లో ఉండాలి. Similarly, signature of the candidate less than 30 KB. Again the format ఎలా ఉండాలి? JPG or JPEG format లో ఉండాలి. So after చూస్ అని చెప్పి క్లిక్ చేయండి. మీరు మీ ఫైల్ నుంచి ఇక్కడ మీరు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయగలరు. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జస్ట్ క్లిక్ ఆన్ ద డైలాగ్ బాక్స్. ఇక్కడ డైలాగ్ బాక్స్ చూడండి. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అండ్ ఐ యామ్ కన్వర్జెంట్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ నేను ఇచ్చిన ఫుల్ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా చదివాను, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. దెన్ ఇక్కడ మీరు ఒక్కసారి సేవ్ అని క్లిక్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ. ఒకసారి క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు దాకా ఫిల్ చేసిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక పేజ్ ఫార్మేట్లో ఒక పేజ్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు వర్డ్ బై వర్డ్, కాలమ్ టు కాలమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఒక్కసారి కేర్ఫుల్గా చదవండి. దెన్ కరెక్షన్స్ ఉంటే మాడిఫై చేయడానికి ఆప్షన్ ఉంటుంది, మాడిఫై చేయొచ్చు ఇమీడియట్లీ మాడిఫై బటన్ క్లిక్ చేసి మనం మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చి మనం కరెక్షన్ చేసి మళ్ళీ ఆప్షన్ సేవ్ చేసి ఫ్రీజ్ చేసి మనం ఒకవేళ కావాలంటే మళ్ళీ ప్రీవ్యూ చూడొచ్చు, లేదు అంటే సబ్మిట్ చేయొచ్చు. సో వన్స్ యు ఆర్ confident with the information given in this application is completely and ఏమంటారు కరెక్ట్గా ఉంది అని అనిపిస్తే దెన్ బెటర్ ఏం చేస్తారంటే సబ్మిట్ అనే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. అక్కడ ఫ్రీజ్ ద ఆప్షన్ అని ఉంటుంది, అది ఫ్రీజ్ మీరు క్లిక్ చేస్తే దెన్ మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అయిపోగానే ఇమీడియట్లీ ప్రింట్ ద అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది, అంటే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. అంటే ఈ అప్లికేషన్ ఫామ్ని ఒక పీడిఎఫ్ ఫామ్లో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి అండ్ అట్లీస్ట్ 2 కాపీస్ ఆఫ్ అప్లికేషన్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. అంటే ఫర్దర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అండ్ కౌన్సిలింగ్ టైంలో మీకు ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది. And one more thing, if you have any doubts related to filling of application, you can send a mail to us or ledante comment meer cheste dani yokka clarification mem istamu. Thank you very much for watching this video. Have a nice day.